శాసనమండలిలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్క్రోలింగ్ పాయింట్స్ మూసి సుందరీకరణపై ప్రతిపక్షాలు అవాస్తవాల ప్రచారం చేస్తున్నాయి. ఇక మూసి సుందరీకరణ ప్రక్షాళన సుందరీకరణ ప్రాజెక్టులను ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా ప్రజల ఆకాంక్షల మేరకు ముందుకు సాగాలి. బీహార్లో ఓబీసీలకు అధికం. ఇక వరుసగా ఓబీసీలు ముఖ్యమంత్రి పదవులను చేపట్టారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా ఓబీసీలు సీఎం అయ్యారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారు. మనం చూసాం అధ్యక్ష, బీహార్ రాష్ట్రంలో ఓబీసీల శాతం ఎక్కువ. వరుసగా ముఖ్యమంత్రులు అయిన వారు కూడా ఓబీసీలు అధ్యక్ష. కర్ణాటక రాష్ట్రంలో చూసాం, చాలా మంది ఓబీసీలు ముఖ్యమంత్రులుగా అయినారు. కేరళ రాష్ట్రంలో చూసాం. తమిళనాడులో అయితే జయలలిత గారు తప్ప అయిన వాళ్ళంతా కూడా ఓబీసీలే. ఇలా మహారాష్ట్రలో అయినారు, గోవాలో అయినారు. ఓబీసీలు కూడా రాజ్యాధికారం చేపట్టాలి. తెలంగాణలో కూడా డెఫినెట్గా ఓబీసీ తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారు అధ్యక్ష. అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవుతారు. నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. భవిష్యత్తులో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మంచి పాలన అందిస్తూ ఉన్నారు. రేపే మారదని చెప్పను నేను, కానీ భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఓబీసీ ముఖ్యమంత్రి అవుతారు. అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతారనే మాట కూడా నేను గట్టిగా చెప్పగలను అధ్యక్ష. ఇంకే ఇతర పార్టీలో అవకాశం లేదు అధ్యక్ష. చెప్తా ఉన్నారు, మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆచరణ సాధ్యం కానే కాదు. అది ఆచరణ సాధ్యం అవుతుందంటే అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతుంది అధ్యక్ష. ఇలా ఏ పార్టీలో అధ్యక్ష పదవులు బీసీలు ఉన్నారో మీరు ఒకసారి చూస్తే అది అర్థమవుతుంది అధ్యక్ష.